ఐటీ రంగంలో కొలువుల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 1,00,000 మందిపై వేటు వేశారు. 2024 తొలి అర్ధభాగంలో భారీగా తొలగింపులు చేపట్టారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో సైలెంట్ లే ఆఫ్లు పెరగడంతో టెకీల్లో బుగ్గలు పుట్టిస్తోంది. బయటకు ప్రకటించకుండానే సైలెంట్గా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు కలవరపడుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. స్టార్టప్లు మొదలుకొని దిగ్గజ కంపెనీల వరకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో దాదాపు 1,00,000 మంది టెకీలు ఉద్యోగులు కోల్పోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో మొదలైన తొలగింపుల పర్వానికి అడ్డుకట్ట పట్టం లేదు. అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా తదితర బడా కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, కోవిడ్ సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడం, కోవిడ్ తర్వాత డిమాండ్ తగ్గడం, ఖర్చుల తగ్గింపులో భాగంగా పునర్వ్యవస్థీకరణ చేపడుతుండడం ఉద్యోగాల కోతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. రెండు 2022లో 1,064 కంపెనీలు సుమారు 1,64,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆ మరుసటి ఏడాది లే ఆఫ్లు మరింత పెరిగాయి. 2023లో 1,175 కంపెనీలు 2,06,000 మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2022తో పోలిస్తే ఇది 58% అధికం. కొన్ని నెలలుగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్నప్పటికీ 2024లో కూడా లే ఆఫ్లకు అడ్డుకట్టపడే సంకేతాలు మాత్రం ఇప్పట్లో కనిపించడం లేదు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ఇప్పటికే టెకీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వేళ సైలెంట్ లే ఆఫ్ ట్రెండ్ వారిలో మాత్రం మరింత గుబులు పుట్టిస్తున్నది. చాలా కంపెనీలు బయటకు ప్రకటించకుండానే సైలెంట్ గా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గతేడాది సుమారు 20,000 మంది టెకీలు ఇలా ఉద్యోగాలు కోల్పోయారని ఆల్ ఇండియా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది తొలి 5 నెలల్లో 2,000 నుంచి 3,000 మందిని భారత ఐటీ కంపెనీలు సైలెంట్ గా ఇంటికి పంపాయని నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ తెలిపింది. ఇటీవల కాలంలో పేటీఎంలో చట్టవిరుద్ధంగా ఉద్వాసనలు చర్చనీయాంశంగా మారాయి. పేటీఎంపై పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా చట్టవిరుద్ధంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. పేటీఎం మేనేజ్మెంట్ తమను అనైతికంగా పనిలో నుంచి తొలగించిందని జూన్ మొదటి వారంలో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కేంద్ర కార్మిక శాఖ తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని, అలా చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తొలగింపునకు గురైన ఉద్యోగులు తెలిపారు.